హే ఆల్, వెల్కమ్ టు తెలుగు రుచులు. రొయ్యలు ఎగ్ కర్రీ రెసిపీ చూద్దాం. ముందుగా బాండిలో ఒక 4 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. దాంట్లో 3 యాలకులు, 1 ఇంచు చెక్క, 3 లవంగాలను వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని వేయించాలి. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని కొంచెం బరకగా మిక్సీ పట్టి అది కూడా యాడ్ చేసుకోవాలి. సో పచ్చివాసన పోయి కొంచెం బ్రౌన్గా మారుతాయి, అప్పటి వరకు దాన్ని వేయించాలి. ఇలాగా కొంచెము కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట ఆనియన్స్. అప్పుడు ఒక 1/2 టీ స్పూను పసుపు వేసి కలిపి 1 నిమిషం మూత పెట్టాలి. దానికి దీనిలో ఒక మీడియం సైజ్ టమాటా ప్యూరీ యాడ్ చేసి టమాటా పచ్చివాసన పోయే వరకు వేయించాలి. టమాటా పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతుంది. ఆ టైంలో 1 కేజీ రొయ్యల్ని యాడ్ చేయాలి. బాగా కలిపి ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసి కలపాలి. కొంచెం వాటర్ వదులుతాయండి, అందుకని ఈ టైంలో మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే రొయ్యలకి సాల్ట్ పడుతుంది. ఇప్పుడు బాగా కలిపి మూత పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ చాలా వాటర్ వచ్చేస్తాయి. ఒక 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. వేసుకొని కలిపి మూత పెట్టి కుక్ చేసుకోవాలి. రొయ్యలు బాగా కుక్ అయిన తర్వాత మనకి కొంచెం ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని బాగా కలిపి చూసారు కదా, ఆయిల్ అంతా సైడ్కి వచ్చేస్తుంది సపరేట్ అయ్యి. ఈ టైంలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మొత్తం కర్రీ అంతా దగ్గరికి వస్తుంది. తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూను కసూరి మేతిని యాడ్ చేసి మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో వేసేస్తే కర్రీ మంది రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.